చిన్న కొద్దిగా మళ్ళీ మార్క్స్ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి నాకు కొటేషన్ రావాలి. ఏ కాలేజ్కి ఎంత ఫీ కట్టాలి, 4 సంవత్సరం పాప ఇద్దరికి ఒకసారి రెండోది ఒక 4-5 రోజుల తర్వాత నేను మనిషి పంపిస్తాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. అమ్మ కోసం వైఫ్ కోసం చుట్టుపక్కల జాబ్ కనుక్కుంటాను. సో నిరంతరంగా వాళ్ళకి సాయం అవుతుంది. తర్వాత మూడోది CR- కోసం కూడా రాయడం లెటర్ తయారు చేస్తున్నారు, పైకి పంపిస్తున్నారు, వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. ఈ 3 జరుగుతారు. ఓకే, 3 జరగలేకపోతే మీరు రావాలి, కలవాలి. ఓకే, ఎన్నిసార్లు మీరు కలవచ్చు, కానీ పూర్తి ఆయన వరకు కలుస్తూనే ఆయన కోసమే అదే మీరు కలుస్తూనే ఉంటారు. నేను ఫస్ట్ ఇమీడియట్గా నాకు ఒక వారం 10 రోజులు పిల్లల ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఈ బాధ్యత మీది కలిగి బోత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు కొటేషన్ ఎంత కొటేషన్ వస్తే నేను చెప్పిస్తాను. అదేవిధంగా నిందితులపైన ఈ విధంగా పునరావృతం కాకుండా ఇక్కడ అటువంటి క్రిమినల్స్కి మన సొసైటీలో జరా కూడా ఏం లేదు. అటువంటి క్రిమినల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పరిష్కారం చేయడం, ఖచ్చితంగా తప్పు చేస్తే కఠినంగా శిక్ష ఇవ్వడం. సో ఈ కేసులో కూడా నేను ఎస్పీ గారితో టచ్లో ఉన్నాను. ఎంత కఠిన చర్యలు ఉంటే అది రికమెండ్ చేస్తారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సొసైటీ కోసం ఎవరైనా ఒక వ్యక్తి పనిచేస్తే మంచి చేస్తే వాళ్ళ తర జరగకూడదు. 2024 సెప్టెంబర్లో మన ప్లేస్ మంచి ప్లేస్, మన ప్లేస్ అంటే మంచి ప్లేస్. అక్కడ బిజినెస్కి కానీ జరిగింది కష్టం. మొత్తం మా జిల్లాలో ఎంతమంది జర్నలిస్ట్ ఉన్నారు అందరి కష్టం. మీరు అంటే నేను ఒకటి చెప్తాను, మంచి పని ఎప్పుడు ఎవరు ఆగకూడదు. మంచి పని కోసం ఇంకా బలం రావాలి. మీరు కూడా ఇంకా బలవంతంగా ఉండాలి. నేను నా లెవెల్ నుంచి సపోర్ట్ ఉంటే చేస్తాను. తప్పు ఖచ్చితంగా ఆపాలి. సో మీరు నిరంతరంగా టచ్లో ఉండండి. ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తే ఇమీడియట్గా మీరు మంచి చెప్పండి. లేకపోతే నెక్స్ట్ ఏం సపోర్ట్ ఉంటుంది చెప్పండి. అందరికీ బాధ్యత ఉంది, కమ్యూనిటీ బాధ్యత కూడా ఎక్కువ. వాళ్ళు భయం అడుగు చేస్తే బయట